హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రవణ్ కుమార్. ఇటీవల సిఈసిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా జ్ఞానేష్ కుమార్ను నియమించడం పెద్ద వివాదాస్పదమైంది. అసలు ఏంటి ఈ వివాదం? దీనికి బ్యాక్గ్రౌండ్గా ఉన్న పరిణామాలు ఏంటి? ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? ప్రతిపక్షం ఏమని వాదిస్తోంది? ఈ అంశాల మీద పూర్తిగా చర్చిద్దాం. మొత్తం ఈ సిఈసి నియామకంపై ఈ వీడియోలో చర్చిద్దాం. వీడియోని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో ఒకవేళ నచ్చితే మీకు లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనకు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ మన భారతదేశ ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన, అంటే జనాభా పరంగా అతిపెద్ద దేశం, ప్రజాస్వామ్య పరంగా కూడా అతిపెద్ద దేశం. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మన ప్రపంచంలో ఏదీ లేదు. దాదాపు 99 కోట్ల మంది ఓటర్లు ఉన్న భారతదేశంలో ఈ ఎన్నికల ప్రక్రియ అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. మన భారతదేశంలో చాలా కులాలు, చాలా మతాలు, వర్గాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కలుపుకొని మనం ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. సో ఈ నేపథ్యంలో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అంశం భారత ఎన్నికల సంఘం గురించి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం. అయితే భారత రాజ్యాంగం అమలుకి ఒక్కరోజు ముందు, అంటే 1950 జనవరి 26కి ఒకరోజు ముందు ఈ భారత ఎన్నికల సంఘం అనేది ఏర్పాటైంది. 1950 జనవరి 25న ఈ ఎన్నికల సంఘం అనేది ఏర్పాటైంది భారతదేశంలో. అప్పటి నుంచి మన భారతదేశంలో ఎంపీ ఎలక్షన్లు, లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఈ రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ మొత్తం భారత ఎన్నికల సంఘమే చూసుకుంటుంది. అయితే ఈ ఎన్నికల ఇంత ప్రాధాన్యత ఉన్న ఎన్నికల సంఘానికి మొత్తం ఫస్ట్ మనకి ఏర్పాటు చేసినప్పుడు ఒక ఎలక్షన్ కమిషనరే ఉంటుండే, సిఈసి, ఓన్లీ ఏకసభ్య కమిషన్. తర్వాత 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ అనేది త్రిసభ్య కమిషన్గా ఏర్పాటు చేశారు రాజీవ్ గాంధీ. దాని తర్వాత మళ్ళీ 1990లో సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ త్రిసభ్య కమిషన్గా ఏర్పాటైన భారత ఎన్నికల సంఘాన్ని మళ్ళీ ఏకసభ్య కమిషన్గా ప్రభుత్వం అనేది మార్చింది. దాని తర్వాత మళ్ళీ 1993లో ఈ మనకు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో మళ్ళీ ఏకసభ్య కమిషన్గా ఉన్న కమిషన్ని మళ్ళీ త్రిసభ్య కమిషన్గా ప్రభుత్వం అనేది మార్చింది. అయితే ఈ ఎలక్షన్ కమిషనర్కి మనకి మొత్తం ఈ ఎలక్షన్ కమిషనర్ సిఈసి ఒకరు, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు, ఈ ముగ్గురు నేతృత్వంలో ఈ ఎన్నికల ప్రక్రియ అనేది ప్రధానంగా జరుగుతుంది. అయితే ముగ్గురికి ఓటింగ్ అనేది సేమ్ ఉంటుంది, 1 ఓట్. ఈ ఓటు విలువ అనేది తగ్గదు. ఒకవేళ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఈ సిఈసి నిర్ణయాన్ని వ్యతిరేకంగా తీసుకుంటే ఈ వీళ్ళ నిర్ణయం చెల్లుతుంది. సో ఇప్పుడు మనము ఇంకా భారత రాజ్యాంగంలో ఎన్నో పార్ట్లో ఉందంటే ఇది 15వ పార్ట్లో ఈ భారత ఎన్నికల సంఘం గురించి చేర్చారు. ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఈ భారత ఎన్నికల సంఘం గురించి మనకి రాజ్యాంగంలో చేర్చారు. ప్రధానంగా మనకి ఏం చేస్తుందంటే ఈ డ్యూటీస్ భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను గుర్తించడం, వాటికి జాతీయ హోదా, రాష్ట్ర హోదా, లేకపోతే రిజిస్టర్డ్ పార్టీలు ఈ హోదా కట్టించడం, మళ్ళీ గుర్తులు కేటాయించడం, ఆయా పార్టీలకి గుర్తులు కేటాయించడం, మళ్ళీ నామినేషన్లు తీసుకోవడం, నామినేషన్ పరిశీలన చేయడం, దాని తర్వాత విత్డ్రాల్ చేయడం, ఈ ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా తయారీ, ఈ ప్రక్రియ మొత్తం చూసుకునేది భారత ఎన్నికల సంఘమే. అయితే ఇంత ప్రాధాన్యత ఉన్న భారత ఎన్నికల సంఘం ప్రతి దాంట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అనే ఒక అధికారి వస్తాడు. 1990లో ఒక బ్యూరోక్రాట్ వచ్చిండు, అలాగే టిఎన్ శేషన్ ఈయన ఎన్నో రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చిండు. ఓటర్ ఐడి కార్డుల మీద ఫోటో ఉండేట్టు చేయడం, ఎలక్షన్ ప్రక్రియ అప్పుడు ప్రచారంలో తీసుకోవాల్సిన షరతులను విధించడం, 28 గంటలకు ముందుకే ప్రచారాన్ని నిలుపుదల చేయడం, మైక్స్ ఆఫ్ చేయడం, ఇలాంటి ఎన్నో రివల్యూషనరీ యాక్టివిటీస్ అనేవి టిఎన్ శేషన్ తీసుకొచ్చిండు. అయితే ఇవన్నీ ఎలా పాసిబిలిటీ అయింది అంటే బ్యూరోక్రాట్లకి ఆ స్వతంత్రత ఇచ్చారు కాబట్టి ఇది మనకి కుదిరింది. కానీ ప్రస్తుతం వివాదం ఏంటంటే ఈ బ్యూరోక్రాట్ల నియామకం అనేది ఈ రాజ్యాంగబద్ధ సంస్థ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధ సంస్థ మరియు స్వతంత్రమైన సంస్థ. ఈ స్వతంత్రమైన సంస్థలో మనకు నియామకాలు అనేవి
చేసేందుకు ఒక నియామక కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ఏంటది? ఒక తార్పుండే కమిటీ మరియు 15వ లా కమిషన్ సూచన మేరకు నియామక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏం చేస్తుందంటే, కమిటీ నియామకాల కమిటీ ఇందులో మొత్తం ముగ్గురు మెయిన్ గా సభ్యులు ఉంటారు. పిఎం, అపోజిషన్ లీడర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అయితే ఈ నియామకాల కమిటీ సూచించిన పేరునే రాష్ట్రపతి సిఈసిగా నియమించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన టాపిక్ వచ్చేసరికి ఎన్నికల వివాదం ఎక్కడ వచ్చిందంటే, దీనికి సంబంధించి ఈ వివాదం అనేది, నియామకాలకు సంబంధించి వివాదం ఎక్కడ వచ్చిందంటే 2023 మేలో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఏంటంటే, ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషనర్లు నియమించే ప్రక్రియలో ఈ నియామకాల కమిటీ సూచించిన పేర్లనే రాష్ట్రపతి నియమించాలని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. అయితే 2023 అదే సంవత్సరం డిసెంబర్లో ఇండియా సర్కార్ ఏం చేసింది, ఈ నియామకాల కమిటీని పక్కన పెట్టి 2023 డిసెంబర్లో మళ్ళీ సిఈసి, ఈసీల నియామకాలకు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టంలోనే ఇక్కడనే అసలు ట్విస్ట్ ఉంటుంది. ఏంటంటే, ఈ అపోజిషన్ లీడర్ ఈ సిజేఐ ప్లేస్ లో ఇంకో కేబినెట్ మంత్రిని చేర్చింది. సో ఇక్కడ నిర్ణాయక ఓటు తీసుకునే సిజేఐ విషయంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసి అక్కడ మనకు ఒక కేబినెట్ మంత్రిని చేర్చి ఈ నియామకాల కమిటీని రూపుని కేంద్ర ప్రభుత్వం మార్చింది. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఈ అపోజిషన్ లీడర్ వాదన చెల్లకుండా అయిపోతుంది. ఓన్లీ ఇప్పుడు పిఎం, కేబినెట్ మంత్రి, కేబినెట్ మినిస్టర్. ప్రస్తుతం ఇప్పుడు నియామక కమిటీలో ఉన్న మినిస్టర్ ఎవరు అంటే హోంమంత్రి, సెంట్రల్ హోంమంత్రి అమిత్ షా. నరేంద్ర మోడీ, అమిత్ షా, అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ. ఈ ముగ్గురు సూచించిన పేరునే ఇప్పుడు రాష్ట్రపతి నియమించాలి. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం మీద ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశాడు. అయినప్పటికీ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో నియామక మండలి సిఈసిగా జ్ఞానేష్ కుమార్ నియమించింది. అయితే 2023 డిసెంబర్లో తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి సుప్రీంకోర్టులో. ఆ పిటిషన్లు అన్నీ కలిపి ఏడిఆర్ అనే ఎన్జిఓ, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే ఎన్జిఓ, ఇతర ఎన్జిఓలు దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో లిస్ట్ అయి ఫిబ్రవరి 19న సుప్రీంకోర్టులో వాదన జరిగాయి. ఈ ఎన్జిఓల తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అయితే ఈ సిజేఐ ప్లేస్ లో కేంద్ర కేబినెట్ హోంమంత్రిని తీసుకురావడం రాజ్యాంగబద్ధం కాదని ప్రశాంత్ భూషణ్ సుప్రీం ధర్మాసనం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎస్కే సింగ్ ఇద్దరి న్యాయమూర్తుల ధర్మాసనం ముందు ఆయన వాదన వినిపించారు. ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా వాదన వినిపించారు. అయితే ఈ వాదనలు విన్న సుప్రీం మళ్ళీ ఈ కేసుని వాయిదా వేసింది. మార్చి 19కి దీన్ని వాయిదా వేసింది. మార్చి 19, 2025. మార్చి 19న దీని గురించి ఈ కొత్త నియామకాల కమిటీ చట్టం గురించి భవితవ్యం తేలబోతుంది. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విషయంలోనే కాదు, అంతకు ముందుకు భారత న్యాయ వ్యవస్థలో కూడా నియామకాల వ్యవస్థ కూడా తలదూర్చింది. ఏంటంటే ఎంజాక్ అనే వ్యవస్థను తీసుకొచ్చింది. ఎంజాక్ 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎంజాక్ అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనే వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. అయితే దీనికి వ్యతిరేకంగా కొన్ని పిటిషన్లు దాఖలైన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో వీటి మీద వాదనలు విని ఎంజాక్ అనే వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధం కాదని 99వ రాజ్యాంగ సవరణ ఎంజాక్ అనేది సంస్థని, కమిషన్ పూర్తిగా కొట్టివేసింది. సేమ్ అదే తీరుగా ఇప్పుడు ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త చట్టం విషయంలో కూడా 2023 చట్టంలో కూడా
2023 ఈసీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఈసీ ఇలా నియమాల కమిటీ విషయంలో కూడా మళ్ళీ ఒకవేళ జరిగితే అదే రిపీట్ జరుగుతుండొచ్చు. మార్చి 19 వాదనల తర్వాత ఈ చట్టం మీద మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మనకు ఒక సినిమా చూపించారు, ఇది రీసెంట్ గా వచ్చిన రామ్ చరణ్ సినిమా, శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా గేమ్ చేంజర్ సినిమాలో బ్యూరోక్రాట్లకి పొలిటీషియన్స్ కి మధ్య ఈ వార్ అనేది ఎలా ఉంటుందో చూపించారు. అయితే బ్యూరోక్రాట్లకి ఎప్పుడైతే స్వతంత్రత ఉంటుందో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక రాజ్యాంగ వ్యవస్థలో వాళ్ళ ఫలవంతమైన చర్చలు తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఎప్పుడైతే రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటుందో అప్పుడు వ్యవస్థలు అనేవి కొంచెం దారి తప్పుతాయి. ఈ కోణంలో ప్రస్తుతం సిజేఐ ప్లేస్ లో భారత ప్రధాన న్యాయమూర్తి ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని నియమించే కమిటీలో సిజేఐని తీసేసి కేంద్ర కేబినెట్ మంత్రిని చేర్చడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.